ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము మరి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉంది అంటూ ఉన్నాం. కేవలము ప్రభావితం చేయడమే కాదు, కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కొద్దిగా మరి పరిమళింప చేస్తూ ఉంది కూడా అనేటువంటి ఒక ఆలోచన ఈ సమయంలో మనం చేయొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే, మరియ తల్లి దగ్గర నుంచి ప్రభువు వచ్చి ఇదిగో ఈ కుటుంబానికి మరి ద్రాక్షారసం తక్కువ పడింది అని విన్నప్పుడు ప్రభు యొక్క సమాధానం ఏమిటి? అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకా కూడా రాలేదు అనేటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా, అయితే ఆ సమాధానాన్ని విన్నటువంటి మరియ తల్లి సరేలే అని వెళ్ళిపోయిందా? ఎట్లాంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము? ఆమె అక్కడ ఉన్నటువంటి సేవకులను పిలిచి ఆయన చెప్పినట్లు చేయండి అంది. అంటే ప్రభువు ఏమనుకుంటూ ఉన్నాడు అంటే, నా తల్లి నన్ను ఈ సమయంలో ప్రేరేపిస్తూ ఉంది, నా తల్లి నన్ను ఈ సమయంలో ఒక కార్యాన్ని ప్రారంభించమని అడుగుతూ ఉంది అనేటువంటి అవగాహనను కలిగి ప్రభువు అక్కడ కొన్ని సంగతులను నెరవేర్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభువు చేసినటువంటి ఈ అద్భుతము చాలా బహిరంగము, చాలా బహిరంగము. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయని, ఆ 6 రాతి బాణలను ప్రభువు నీటితో నింపమని అడిగారు అని, ఆ నింపినటువంటి నీటిని కొద్దిగా ముంచుకొని విందు నడిపేటువంటి పెద్ద దగ్గరకు వెళ్ళమని ప్రభువే చెప్పాడు అని కొన్ని బహిరంగమైనటువంటి సూచికలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా ఆలోచించండి. క్రీస్తు భగవంతుని యొక్క మనస్తత్వము వాస్తవానికి ఇది కాదు. ఏంటి క్రీస్తు భగవంతుని యొక్క మనస్తత్వము? ఆయన చేసినటువంటి మంచి, ఆయన చేసినటువంటి అద్భుతము ఎవరికి కూడా తెలియకూడదు అనేటువంటి మనస్తత్వము ఆయనది. పుట్టుగుడ్డి వానికి స్వస్థత ఇచ్చినప్పుడు ఎక్కడా చెప్పొద్దు, వచ్చేయగలిగిన వాటికి స్వస్థత ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా చెప్పొద్దు, దయ్యం పట్టినటువంటి వాళ్లకు దయ్యాన్ని విడిపించినప్పుడు ఎక్కడా కూడా చెప్పొద్దు, మీరు స్వస్థత పొందినప్పుడు అర్చకుల దగ్గరికి వెళ్ళండి ఎక్కడా కూడా చెప్పొద్దు. మరి ఈ విధముగా ఎక్కడా కూడా చెప్పొద్దు అనేటువంటి ఒక మనస్తత్వ ధోరణి కలిగినటువంటి ప్రభువు ఈ సందర్భంలో, ఈ అద్భుతంలో మాత్రము చాలా బహిరంగంగా, చాలా అందరికి కనిపించేటట్లుగా, వాస్తవానికి ఒక ప్రయోగాన్ని చేసి చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మరియ తల్లి యొక్క మరి ప్రాముఖ్యతను గురించి జరిగినటువంటి ఒక కొరతను నింపడంలో మాత్రమే కాదు, క్రీస్తు భగవంతుని యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపచేసే సమయంలో కూడా లేదు, ఒక పరిమళ పరిమితమైనటువంటి ఒక జీవితానికి ప్రభు ఒక ప్రారంభము లేకపోతే ఒక ఆదర్శాన్ని ఇచ్చేటట్లుగా కూడా ప్రేరేపించిందేమో అనేటువంటి ఆలోచనలను ఈ సమయంలో మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముగుస్తూ ఈ సమయంలో దివంగత జగద్గురువులు అనేటువంటి ఫ్రాన్సిస్ గారి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఏమంటూ ఉన్నారు అంటే, ఆయన కథోలిక లోకంలో, క్రైస్తవ సమాజంలో నేను కూడా ఒక కొరతను చూస్తూ ఉన్నాను, నేను కూడా ఒక కొరతను చూస్తూ ఉన్నాను. అది కేవలము కొరత మాత్రమే కాదు, అది ఒక విషాదము అని కూడా ఆయన అంటూ ఉన్నాడు. ఆయన వాడినటువంటి పదము ట్రాజడీ అనేటువంటి ఒక పదము. ఏమిటి క్రైస్తవ సమాజంలో కనిపిస్తూ ఉన్నటువంటి కొరత అంటే, క్రైస్తవ సమాజము ధ్యానించడం లేదు. క్రిస్టియన్స్ ఆర్ నాట్ బికమింగ్ కాంటంప్లేటివ్స్ అన్నాడు ఆయన. క్రిస్టియన్స్ ఆర్ నాట్ బికమింగ్ కాంటంప్లేటివ్స్ అంటే ఆలోచనాత్మకంగా, ధ్యానపూర్వకముగా క్రైస్తవులు తమ జీవితాలను జీవించటం లేదు అని. దేవుని బిడ్డలారా, ఇది కేవలము జగద్గురులైనటువంటి ఫ్రాన్సిస్ గారి కొరత వేదన మాత్రమే కాదు, బహుశా క్రీస్తు భగవంతునికి కూడా ఇటువంటి వేదనే ఉంది. ఎందుకని ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే, ప్రభువు అనేక సార్లు తన శిష్యులను మందలిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా పరలోక రాజ్యపు విషయాలపై ధ్యానం చేయండి అని వారిని ఆహ్వానిస్తూ ఉంటే, శిష్యులు మాత్రము తిండి గురించి, బట్ట గురించి, నివాసము గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఆయన కొన్నిసార్లు వాళ్ళని మందలించాడు అని కూడా వాక్యంలో మనము ఆలకిస్తూ ఉన్నాం. అంటే ఈ కొరత భగవంతుడు గుర్తించిందే. ఆ కొరతను జగద్గురువులు ఫ్రాన్సిస్ గారు గుర్తిస్తూ కథోలిక సమాజానికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ కొరత నుంచి మనము బయటపడాలి అని. ఈ కొరత నుంచి మనం బయటపడాలి అంటే దేవుని బిడ్డలారా, ఏం చూస్తూ ఉన్నామో గమనించాలి. ఏం చూస్తున్నాము ఈ రోజుల్లో? సామాజిక మాధ్యమాలలో
మనము కళ్ళమునకలైపోతూ ఉన్నాం. సామాజిక మాధ్యమాలు మన సమయాన్ని అంతటినీ కూడా తినివేస్తూ ఉన్నాయి. ఆధునిక మరి స్లేవరీ అంటూ ఉన్నాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనము అటువంటి బానిసపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మనమందరం కూడా ధ్యానించాలి, లోతైనటువంటి విషయాలపై ధ్యానించాలి. ఇటువంటిది మన జీవన శైలిగా మనము రూపొందించుకోవాలి అని ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. మరియు తల్లిని ఆదర్శంగా తీసుకుందాం. మన జీవితాలలో ఆ తల్లి మనందరినీ కూడా ప్రభావితులను చేయాలని కోరుకుందాం. భగవంతుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక.